నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షల్ని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోట్లతో శ్రీ జననేంద్రియ భవనం నిర్మాణం స్థలాన్ని పరిశీలించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. అంబరాన్ని తాకిన జగనన్న జన్మదిన సంబరాలు, వాడవాడలా వేడుకలు నిర్వహించిన అభిమానులు. జగన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన. వార్తల్లోని వివరాలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షల్ని తెలిపారు. సోమవారం సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షల్ని మంత్రి తెలిపారు. చిరకాలం మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని శుభాకాంక్షల్ని తెలిపారు. ఆసుపత్రుల భవనాలు బలోపేతానికి మరియు నూతన భవన నిర్మాణాలకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మాజీ జెడ్పీ ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ జననేంద్రియ భవన ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. పుంగనూరుకు 5 కోట్లు, సదుంకు 8 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఈఈ ధనంజయ రెడ్డి, కమిషనర్ లోకేశ్వర్ వర్మ, నాయకులు కొండవీటి నాగభూషణం, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, చంద్ర యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చర్మిల తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యపరంగా పొంగునూరు హెడ్ క్వార్టర్ టౌన్లో వచ్చి ఉండే హాస్పిటల్ బిల్డింగ్లు స్ట్రెంథనింగ్ కింద మనకు దాదాపు 5,50,00,000 మంజూరు చేసినారు. ఇవన్నీ కూడా అలాగే సదంలో సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద 30 బెడ్ల నుంచి 50 బెడ్లకు పొడిగించి అక్కడ 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడ ఎర్రతోరపల్లి దారిలో అక్కడ ఈరోజు రేపు 26వ తేదీ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ శంకుస్థాపన 26 చేసి తర్వాత సదంలో ఎర్రతోరపల్లి రూట్ దగ్గర చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఈ తుఫాను పరంగా మనకు పుంగనూరు తిరుపతి కనెక్షన్ కట్టయింది. దీంట్లో భాగంగా అక్కడ టెంపరీ అరేంజ్మెంట్స్ కింద మనకు అప్రోచ్ రోడ్ దాదాపు 90 lakhsతో అక్కడ సైడ్ పైపులు వేసి మనకు రోడ్డు అందుబాటులోకి తెస్తారు. తర్వాత వచ్చి 6 కోట్ల చిల్లరతో బ్రిడ్జి టెండర్లు పిలవడం జరుగుతుంది. అలాగే పీలేరు సదం కూడా బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. అలాగే కలికిరి పీలేరు సదం మధ్యలో కూడా ఇంకో బ్రిడ్జి కూడా కొట్టుకోబోయింది. ఇవన్నీ కూడా దాదాపు 6 బ్రిడ్జిలు దాదాపు మనకు 40 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పోయింది. ఇవి కూడా తొందరగా శాంక్షన్ అయ్యి వచ్చి పనులు కూడా తొందరగా మొదలు పెడతారు. ఒక 1 సంవత్సరం లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేసి మనకు అందుబాటులోకి తెచ్చే విధంగా అన్న ప్రణాళికలు చేస్తున్నారు. అలాగే మనకు ఎక్కడైతే పంచాయతీరాజ్కి సంబంధించి రోడ్లు దెబ్బతిన్నాయో అవన్నీ కూడా పైన బీటీ రెన్యూవల్ చేయడం అన్నీ కూడా పనులు తొందరగా మొదలు పెడతారు. ఈ యొక్క 2-3 నెలల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి తర్వాత మనకు పొంగనూరు తిరుపతి రోడ్డు R&Bలో ఉంది కాబట్టి దీన్ని కూడా తొందరగా చేసి ఇక్కడ ఈ గుంతలన్నీ పూడ్చి మొత్తం బీటీ రోడ్డు బాగా కొత్త రోడ్డుగా వేసేదానికి అవన్నీ కూడా ప్రపోజల్ పంపినారని తెలియజేస్తారు. మన ప్రభుత్వం తరఫున ఈ కాన్స్టిట్యున్సీలో పొంగనూరు సదుము ఈ 2 హాస్పిటల్స్కి పొంగనూరు స్ట్రెంథనింగ్ మనం ఒక 5,50,00,000 అట్లే సదుముకి 30 బెడ్ నుంచి 50 బెడ్కి అప్గ్రేడేషన్కి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన పొంగనూరు హాస్పిటల్ ఎస్పెషల్లీ మనకు ఈ గైనకాలజీ వింగ్ కానీ లేదా లేబర్ వింగ్ ఇక్కడ చాలా వీక్గా ఉంది. బిల్డింగ్ సరిపోవడం లేదు. దానికోసమనే ప్రత్యేకంగా ఒక గైనకాలజీ బ్లాకు, ఆపరేషన్ థియేటర్సు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఈ అమౌంట్ సరిపోకపోతే కూడా మన మినిస్టర్ గారు ఎక్స్ట్రా కూడా తెద్దాము, మనం బాగా చేసి పెట్టాలి ఈ హాస్పిటల్ అని చెప్పారు. దాని ప్రకారంగా మేము కూడా
అన్ని పనులు సవ్యంగా చేస్తామని చేసి పెడతామని సార్ చెప్పాము. దీంతోపాటు సదనంలో కూడా కొత్త బిల్డింగ్, మన పాత బిల్డింగ్ చాలా ఇరుగ్గా ఉంటుంది ఊర్లో, అది చాలా చిన్న స్థలం కూడా సరిపోదు. మన మినిస్టర్ గారే అక్కడ మనకు ఒక 3.5 acres ఇచ్చాడు. ఆ సైట్లోనే మనం కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాం. సొంత భూమి ఫ్రీ సార్ సొంత భూమి ఫ్రీగా ఇచ్చారు మనకి గవర్నమెంట్కి. అక్కడే మనం కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాం. కాబట్టి అది కూడా మనకు 50 బెడ్ అయ్యింది, 30-50 బెడ్ అప్గ్రేడ్ అయ్యింది. దీంతోపాటు జిల్లాలో మనకు పీలేరు, వాయిల్పాడు, కలికిరి, పలమనేరు మరియు శ్రీకాళహస్తి ఇవన్నీ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈ నాబార్డులోనే నాబార్డు 25-26లో మనకి ఎన్ని శాంక్షన్ అయినాయి. ఇవన్నీ మనం ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఆల్మోస్ట్ అన్ని చేస్తాం కూడా. సంక్షేమ పథకాల సామ్రాట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు నాయకులు అన్నారు. సోమవారం పుంగనూరులోని మండల కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, నాయకులు జయరాం రెడ్డి, చంద్ర యాదవ్ అభిమానులు కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, నేతలు రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమణ, కిట్టు, అమర్నాథ్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోని లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే లెజెండ్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 48వ జన్మదినాన్ని మనం ఈరోజు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో ఈరోజు మంచి ఆదరణ లభిస్తుందంటే ఆయన చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు గ్రామ పరిపాలన కూడా తీసుకొచ్చి ప్రజలకి ముంగిటికే అధికారులందరినీ కూడా గ్రామాల్లో ప్రవేశపెట్టి ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా ప్రజల ముంగిటినే అన్నీ చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రికే ఉంది. అంతేకాకుండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చి రాజకీయాల్లో కూడా ఒక వెలిగినటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సేవలు కానీ పథకాలు కానీ ప్రజలకు అందించడంలో చర్యలు తీసుకున్నటువంటి చొరవ కూడా అందు విధంగా ఉంది. కాబట్టి మనమందరూ కూడా ప్రజల్లో మమేకమై ఈ జన్మదినాన్ని బాగా జరుపుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉన్నాయంటే అది మన ముఖ్యమంత్రి వర్గ ఘనతగా చెప్పుకోవాలని కూడా తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంకా మనకి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి ఆయుర్వేదాలన్నీ ఇవ్వాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇంకా మరిన్ని జన్మదిన వేడుకల్ని మనము ఘనంగా జరుపుకోవాలని మన రాష్ట్రానికి అతను ఎల్లకాలము ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొక్కసారి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉంటాడు అనే నినాదంతో పోతున్న దూసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచాడు. సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి అతనేంటో పరిపాలన ఏంటో అనేది నిరూపించాడు. ప్రతి ఒక్కరూ ఈయనేం పరిపాలిస్తాడో అనుభవం లేదన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి మనకి ఉండటము చాలా సంతోషము. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం వర్ధిల్లాలని ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ వెంకటరమణ స్వామిని వేడుకుంటున్నాను.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాం. పుట్టినామా సచ్చినామా అనేటువంటిది కాదు, మనం పుట్టి ఏం చేశామనేటువంటిది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట చెప్పొచ్చు ఆయన పెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించింది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా సమగ్ర సర్వే చేసి రైతులందరూ కూడా బాగు చేయాలనేటువంటి ఒక్క కార్యక్రమం. అన్నీ ఒక ఎత్తు అవుతే ఇది ఒక ఎత్తు. 100 సంవత్సరాల చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమం. అలాంటిది ఆయన ఈరోజు ప్రతి ఒక్క భూమి కూడా సర్వే చేసి కొత్త సర్వే నెంబర్ ఇచ్చి ఎలాంటి వ్యవహారం లేకుండా చేయాలా. ఎందుకంటే ఆయన పాదయాత్రలో చూసినటువంటి సమస్యల్లో పెద్ద సమస్య భూ సమస్య ఉంది, దాన్ని పరిష్కారం చేయాలనే విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. మనందరం కూడా ఇట ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏడో చోట గెన్నికన్నో గట్టుకన్నో కైకన్నో యాదో చోట తగరాలు ఉంటాయి. అలావంతా నేను పరిష్కారం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చేపట్టాడు. కాబట్టి మనం అందరూ కూడా సహకరించి మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, కానీ ఆయనకంటే ఒకడు ముందుకేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారనే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొద్ది రోజులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా. ఆయన తప్పనిసరిగా ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కూడా మనం ఈరోజు ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలను మార్చేదానికి కంకణం కట్టుకొని 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన వేసిన అడుగులు అందరికీ తెలుసు, ఆయన పడ్డ కష్టాలు అందరికీ తెలుసు. ఇలాంటి మనకి ఇంత మంచి నాయకుడిని మనకు అందించినందుకు మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారికి, విజయమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి ఎందరికో కొందరికే పుడతారు. అలాంటి వ్యక్తి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, కులం లేదు మతం లేదు పార్టీ లేదని చెప్పి సంక్షేమ పదాలు అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలచిన ప్రతి కార్యక్రమం ఆచరణలో పెట్టడంలో ఎంత నిష్ఠాతుడుగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి నడవాలనే దానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం పొంగలూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ జన్మదినం సందర్భంగా 48 కేజీల కేక్ ను మాజీ పొంగలూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పార్టీ నాయకులు జగన్ అభిమానులు రక్తం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సిఐ గంగిరెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి శివ, వైసీపీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరికీ కూడా ఒకే రోజు పండుగ వచ్చినటువంటి రోజు ఈరోజు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినోత్సవ సంబరాలని సేవా కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. పొంగనూరు పట్టణంలో మనకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథ అందరి సారథ్యంలో గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఉన్నటువంటి 50 మంది నాయకులు, ఉద్యోగులు, సెక్రటరీ సిబ్బంది, మహిళా ఆర్పీలు, మహిళా గ్రూపు సభ్యులు కూడా ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేస్తూ రక్తదానానికి ముందుకొచ్చారు. ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో మనకు 65 మందికి మాత్రమే బ్లడ్ తీసుకునేదానికి ఆ రక్తదాన బ్యాగ్లు ఎన్నో ఉన్నాయి కాబట్టి 65 మంది దగ్గర నుంచి మనం ఈరోజు రక్తదానం చేయించి ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, రక్తం అవసరవుతుందో వాళ్ళందరికీ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున మనం ఏర్పాటు చేసి గౌరవనీయ పెద్దలందరి సమక్షంలోనూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా లయన్స్ క్లబ్ ఇతర సేవా సంస్థల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలోనూ అందరి సహకారంతోనూ మరిన్ని ఆరోగ్య క్యాంపులు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసే విధంగా ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి గారు మనసులో అనుకున్నారో దాన్ని ఇక్కడ ఖచ్చితంగా చేస్తున్నటువంటి గౌరవనీయ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులకు మరొక పర్యాయం ప్రణమిల్లుతూ నిర్మిస్తారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ సందర్భంగా ఈరోజు దాదాపు పొంగనూరులో మా లయన్స్ క్లబ్ తరఫున 65 మందికి రక్తం ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. చాలా సంతోషకరము. మేము పిల్లకుంటలో పబ్లిక్ వచ్చి జగన్ ఉండే అభిమానంతో అందరూ వచ్చి ఈరోజు రక్త కార్యక్రమాలు చేపడతారు. అది కూడా ఈరోజు తల ప్రోగ్రాం కూడా మన కేక్ 45 కేజీ కేక్ జరిగింది. అతను చెప్పాలంటే ఒక మాట కాదు, అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఇంకా ఒక 20-30 ఏళ్ళు అతనే ముఖ్యమంత్రి ఉండాలని భావిస్తారు. అందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగ కార్యక్రమంలో ఈరోజు మిత్రులు సంతోషంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరూ కూడా ఈ శిబిరానికి ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది రక్తదాన శిబిరాలు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కరు రక్తం ఇస్తే ముగ్గురిని కాపాడవచ్చు అనేటువంటి నానుడితో జగన్మోహన్ రెడ్డి గారే వేరే ఏ కార్యక్రమాలు కాకుండా కేకులు కట్ చేయడము, తర్వాత ఇంకేమీ కాకుండా ముఖ్యంగా రక్తదాన శిబిరాలే చేయమన్నారు. కాబట్టి వారి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ మరియు అన్ని స్వచ్ఛంద సంస్థల తరఫున ఈరోజు ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 65 మందికి పైన ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. ఇంకా ఎక్కువ మంది ఇస్తారు, కానీ బ్యాగ్స్ తక్కువ ఉండడం వల్ల కేవలం 65కి మాత్రమే ఈరోజు లిమిట్ చేశాము. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ శిబిరానికి వచ్చేసినటువంటి మహిళలు కూడా చాలామంది ఈ శిబిరానికి వచ్చేసి రక్తదానం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డిలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో అంబరాన్ని తాకాయి. ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పలువురు సంఘాల నాయకులు, అభిమానులు వాడవాడలా ఘనంగా సీఎం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో నేడు ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అమ్మఒడి ప్రదాత జగనన్న 48వ జన్మదిన వేడుకలను విద్యార్థుల సమక్షంలో పట్టణ ప్రముఖులు హాజరై జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినం సందర్భంగా 48 కేజీల కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి జగనన్న చేస్తున్న కృషిని, అమలు చేస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, పుంగనూరు ప్రజా పరిషత్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వైసీపీ యువనేత ప్రదీప్ రాజు, జయరాం రెడ్డి, నటరాజ తదితరులు పాల్గొన్నారు. విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహించాలా అని మా విద్యార్థులు ఈరోజు ఉదయం నాతో చెప్పిన వెంటనే నేను ఆలోచించి, నిన్న ఉదయం డిస్కషన్ జరిగినప్పుడు మన పాఠశాల చేస్తాం సార్ అని చెప్పారు. మళ్ళీ వెంటనే అతిథులందరినీ ఆహ్వానించడము. ఎందుకు మేము చాలామందికి డౌట్ రావచ్చు, గతంలో ఏ ముఖ్యమంత్రికి చేయనటువంటి బర్త్డే ఉత్సవాలు చేస్తున్నామంటే, ఈ యువ ముఖ్యమంత్రి విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు జగనన్న అమ్మఒడి అనే ఒక కార్యక్రమం ప్రారంభించి విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లులకు ప్రోత్సాహంగా 15,000 రూపాయలు ఇవ్వడము, మరియు అదేవిధంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ మన రాష్ట్రంలో 7 కొత్తగా మెడికల్ కాలేజీలు స్థాపించడము, ఇంజనీరింగ్ కాలేజీల్లో గత 4-5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ను రిలీజ్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ విద్యార్థులు విద్యకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయడం అయితేనేమి, కాలేజీలు మంజూరు చేయడం అయితేనేమి, కొత్తగా ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం అయితేనేమి, గురుకుల పాఠశాలలు ప్రారంభించడం అయితేనేమి, మోడర్న్ స్కూల్స్ ప్రారంభించడం అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు వారంలో ప్రతి ఒక్క శాఖ మీద సమీక్ష జరిగితే విద్యాశాఖ మీద కనీసం వారంలో 2-3 రోజులు సమీక్ష చేస్తున్నారు ఆయన. ప్రతి విద్యార్థి కూడా ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ అనేది లేకుండా స్కూల్కి వెళ్ళాలా అనే ఒక బృహత్తర కార్యక్రమంతో చైల్డ్ ఇన్ఫో అనే ఒక కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని నమోదయ్యారా లేదా, ఇంకా ఎక్కడైనా డ్రాప్అవుట్స్ ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తూ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విధంగా వారు ఇస్తున్న ప్రోత్సాహాన్ని మనము నిలబెట్టుకుంటూ మనం కూడా విద్యార్థులు మీరందరూ కూడా సక్రమంగా పాఠశాలకు హాజరయ్యి విద్యార్థులు బోధించే, ఉపాధ్యాయులు బోధించే అంశాలను చక్కగా చదువుకొని భవిష్యత్తులో బాగా రాణించి ఈ 4 yearsలో మనము అన్నగారు చెప్పినట్టు, వక్తలు చెప్పినట్టు జగనన్న ఇంకా 30 సంవత్సరాలు అధికారంలో ఉండగానే మనం మంచి విద్యను కంప్లీట్ చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. విద్యార్థులందరూ స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి నాయకుడు సిద్దిక్ మాట్లాడుతూ, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్ 5 సంవత్సరాలలో అక్షరాల ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు అక్కలు అంటూ ఎంతో మందికి పేదలందరికీ సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎంతో మందికి ఇల్లు పట్టాలించి పేదలందరినీ ఆదుకుంటున్న మంచి వ్యక్తి ఆయన. అలాంటి ఆయనకి ఎన్నో జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పేదలకు ఇల్లు ఇచ్చి ఆదుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా స్కాలర్షిప్ చేస్తూ డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళకి అందరికీ స్కాలర్షిప్ ద్వారా మన పేద కుటుంబంలో ఎవరు తెలుగు మీడియం చదవకూడదు, ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నారు. కాబట్టి పేరు పేరున ఆయనకు అందరికీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా ఎంతో గొప్పగా పండుగగా జరుపుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణము జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అని చెప్పి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో తీసుకెళ్లాలి అన్న ఆలోచన కానీ ఇంతవరకు ఏ నాయకుడు చేసిండొచ్చు. అంతకన్నా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పర్మనెంట్ గా ఏదైనా పార్టీ అధికారంలో ఉంటుంది అంటే అది కేవలం మా పార్టీ, మనందరి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మనందరికీ తెలుసు. దమ్మున్నవారు ఈరోజు వాళ్ళ ప్రతి కార్యకర్త చెప్పగలడు. జగన్ గారు చెప్పిందే చేస్తాడు, చేయగలిగింది చెప్తాడు. మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు. జై జగన్, జై జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు సందర్భంగా పొంగనూరు మున్సిపాలిటీ భగత్ సింగ్ కాలనీలో పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ జనరల్ సెక్రటరీ నూర్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా, ఫ్రీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జయలగ్నం, బ్యాన్ ఆన్ ఆల్చోకర్, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, హౌసెస్ ఫర్ ఫుడ్, పెన్షన్ బైక్. These schemes are very helpful to poor people in this COVID days. AP government should take good precaution steps all over Andhra Pradesh people to give masks and Ayurvedic medicine with free of cash. Some of the people should not buy the mask. That people very useful to this precaution steps. That's why we are felt very happy to this government. And also our CM Garu giving 3 sets of uniforms, full load textbooks, books, bags, ties, masks, shoes and socks, belt. These items give it good quality. These the students felt very happy for this Jagannath Vidya Kanuka kit. I am telling thank you for giving this opportunity, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమల మండలంలో పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పొంగుబాల కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సోమల బస్టాండులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన 26 కేజీల భారీ కేక్ను వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కట్ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు గంగాధరం రాయల్, సోమల ఎంపీటీసీ వరదం సావిత్రమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి ఈశ్వరయ్య, వైఎస్ఆర్సీపీ మండల యూత్ అధ్యక్షులు కుమార్ రాజా, పొంగుబాల కృష్ణప్రసాద్, ఎగువపల్లి బాలాజీ రాయల్, సోమల మాజీ సర్పంచ్ శ్రీరాములు, ముక్కర భానుచంద్రారెడ్డి, మైనార్టీ నాయకులు బాషా, రియాజ్, షాహీద్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో పుంగనూరు పట్టణవాసి మృతి చెందాడు. వివరంలోకి వెళ్తే పుంగనూరు పట్టణం బీడీ కాలనీకి చెందిన 40 సంవత్సరాల ఎంకే శ్రీనివాసులు మూర్తి ఆటో డ్రైవర్ మదనపల్లి నుండి పుంగనూరుకు వస్తూ ఉండగా రాంపల్లె వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో అటు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ముందు వైపు బంపర్కు శ్రీనివాసుల తల తగిలి కింద పడటంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చూడగా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి జగన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షల్ని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోట్లతో శ్రీ జననేంద్రియ భవనం నిర్మాణం స్థలాన్ని పరిశీలించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. అంబరాన్ని తాకిన జగనన్న జన్మదిన సంబరాలు వాడవాడలా వేడుకలు నిర్వహించిన అభిమానులు. జగన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.